దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. 7వ నెల ఈ యొక్క ప్రతిష్ఠిత ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి 7వ నెల ఉపవాస ప్రార్థనలలో మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చినట్లు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో 7వ నెల యొక్క ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యతను మీతో పంచుకోవాలని ఆశిస్తూ పరిశుద్ధ గ్రంథంలో జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 18-19 వచనాలలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞించినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలను. కాబట్టి సత్యమును సమాధానమును ప్రేమగా ఎంచుడి. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలైన యూదా వారికి దేవుడిచ్చిన సెలవిచ్చిన వాక్కు. 4వ నెలలో ఉపవాసం, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము దేవుని యొక్క సన్నిధిలో యూదా ఇంటి వారికి ఉత్సాహమును సంతోషమును పుట్టించు మనోహరమైన పండుగలు అన్నాడు. మన జీవితాల్లో ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది, మనందరికీ తెలిసిన విషయమే. పరిశుద్ధ గ్రంథములో భక్తులు ఎంతోమంది ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు పొందారు, ఎన్నో శోధనలలో జయము చూడగలిగారు. పరమ తండ్రి కూడా ఈ భూలోకానికి మానవుడిగా వచ్చినప్పుడు ఆయన కూడా 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ఒక చోట యేసు ప్రభువు తన శిష్యులతో చెప్పాడు, ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనా వదిలిపోవుట అసాధ్యము అని దేవుడు సెలవిచ్చాడు. సో నా ప్రియమైన దేవుని బిడ్డారా, క్రైస్తవులో ఉండబడిన మనందరికీ కూడా దేవుని ఎరిగిన ప్రజలుగా ఉపవాస ప్రార్థన అనేది మనకి చాలా అవసరమైనది. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు దాచించాడు. ప్రత్యేకించి జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు కొన్ని నెలల ప్రాముఖ్యతను వివరించాడు. కొన్ని నెలల ఉపవాసం దేవునికి ఇష్టమైన పండుగ అన్నాడు. 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల. మన యొక్క జీవితంలో దేవుని బిడ్డలుగా ప్రతి సమయంలో కూడా మన పరిస్థితులలో మనకు అనుకూలత ఉన్నప్పుడు వారంలో ఒక్కొక్క రోజు, 2 రోజులు, 3 దినాలు అలాగే దేవుని చేత ప్రేరేపించబడి ఉపవాసం ఉండి ప్రార్థిస్తూనే ఉంటాం. అది మనకొక బాధ్యత. ఎస్తేరు గ్రంథంలో దేవుడు సెలవిచ్చాడు. అలనాడు ఎస్తేరుకి కూడా దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా యూదులకు జయం ఇచ్చినప్పుడు వారు పలికిన మాట ఏంటంటే అది వారి జీవితంలో ఒక బాధ్యతగా ఎంచుకున్నారు. సో మన జీవితంలో ఉపవాస ప్రార్థన ఒక బాధ్యతగా దేవుని బిడ్డలైన మనందరం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, మరి 4వ నెలలో ఉపవాసం యొక్క ప్రాముఖ్యత గురించి విన్నాం. 5వ నెలలో ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి విన్నాం. 7వ నెల ప్రత్యేకించి మనం చేసే ప్రార్థనలు మన యొక్క ప్రేరేపణను బట్టి, మనకున్న ఆలోచనలు బట్టి మనం ప్రార్థిస్తూ ఉంటాం, మన అనుకూలతను బట్టి, మనకుండే సమస్యలను బట్టి. కానీ ప్రత్యేకించి దేవుడు చెప్పాడు 7వ నెలలో ఉపవాసం. 7 అనే యొక్క సంఖ్యకి బైబిల్ గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. నేను కూడా ఆలోచించాను, 7వ నెలలోనే ఎందుకు ఉపవాసం ఉండమన్నాడు దేవుడు అని నేను ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు కొన్ని విషయాలు గ్రంథంలో బయలుపరిచాడు. 7వ నెల 7 అనే సంఖ్య యొక్క విశిష్టత ఏంటో మనం తెలుసుకుందాం. 7వ నెలలోనే దేవుడు తన ప్రజల యూదా వారికి ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థించమన్నాడు, ఎందుకు ప్రార్థించమన్నాడు, ప్రార్థించడం ద్వారా వారికి కలిగిన ఆశీర్వాదాలు ఏంటో కొద్ది నిమిషాలు మనం మనస్ఫూర్తిగా మన యొక్క హృదయాన్ని దేవుని వైపు త్రిప్పి దేవుని వాక్యాన్ని విని 7వ నెలలో ఉన్న ఉపవాస ప్రార్థనల శక్తిని గ్రహించి దేవుని సన్నిధిలో తగిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.
7 అనే సంఖ్య బైబిల్ గ్రంథంలో 700 సార్లు వ్రాయబడింది. సందర్భంగా 7 అనే మాట కొంతమందికి అయితే ఇష్టం ఉండదు, కానీ 7 బైబిల్ గ్రంథం ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. దేవుని బిడ్డలారా, 7 సంపూర్ణతకి గుర్తు, 7 పరిపూర్ణతకి గుర్తు. దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడని వ్రాయబడింది. 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులేవనగానే వ్రాయబడింది. సో 7 అనే సంఖ్య ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువారి యొక్క సంపూర్ణతను సూచిస్తుంది. ఆయన 7 ఆత్మలను కలిగిన వాడు, అంటే ఆత్మ ఒకటే గాని 7 విధాలైన పనులు జరిగిస్తుంది. ఆ ఆత్మ 7 ఆత్మలు కలిగిన వాడని, 7 నక్షత్రములను కుడి చేతిలో పట్టుకున్న దేవుడని, ఆయన యొక్క ప్రత్యేకతను వివరిస్తున్నారు ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు. 7 సంఘములు, ఉత్తరములు రాస్తాడు దేవుడు, 7 సంఘాలను వర్ణించాడు. 7 దూతలు, 7 సంఘములకు దూతలు. సో 7 అనే యొక్క సంఖ్య ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసు ప్రభువారి యొక్క పరిపూర్ణతను గురించి, ఆయన యొక్క విశేషతను, ప్రాముఖ్యతను గురించి వ్రాయబడింది. రెండవది 7 అనే సంఖ్యలో యేసు ప్రభువారి సృష్టి, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ముగ్గురు కలిసి సృష్టి అంతటిని చేసిన తర్వాత ఆదికాండం 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసుకున్నట్లయితే సృష్టి అంతటిని 7 దినములలోగా ఆయన సంపూర్తి చేసి, యేసు తండ్రి అయిన దేవుడు 7వ దినమున తాను చేసిన పని అంతటి నుండి ఆయన విశ్రమించానని వ్రాయబడింది. మీరు గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూసిన తర్వాత జాగ్రత్తగా పరిశీలించండి. చూడగలిగిన వారు గ్రంథం తీసి చూడండి, లేకపోతే శ్రద్ధగా వినమని ప్రేమతో కోరుతున్నాను. 7వ సంఖ్య యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు సృష్టి అంతటిని చేసిన తర్వాత 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన ఏ పని చేయలే. అందుకే మోషేతో దేవుడు 10 ఆజ్ఞలు చెప్తూ అందులో 4వ ఆజ్ఞగా పెట్టాడు. ఏంటనంటే 6 దినంలో కష్టపడి మీ పనులన్నీ చేసుకోండి, 7వ దినము మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో ఏ పని చేయొద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. మనకి అదొక ఆజ్ఞగా పెట్టాడు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. దేవుడు విశ్రమించిన దినం అది. నెక్స్ట్ ఆ దినాన్ని దేవుడు ఏం చేశాడంటే గ్రంథంలో వ్రాయబడింది, ఆ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచని. సో 7 రోజులు, వారంలోకి 7 దినాలు. ఆ 7వ దినాన్ని దేవుడు ఏం చేశాడు అని అంటే ఆ రోజును దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడే దినం అది, పరిశుద్ధపరిచాడట. దట్ ఈస్ ద హోలీడే, బ్లెస్సెడ్ డే అండ్ హోలీడే, 7వ దినం. అయితే యేసు ప్రభువు పునరుద్ధానం తిరిగి లేచిన తర్వాత ఆదివారాన్ని పరిశుద్ధ దినంగా, విశ్రాంతి దినంగా మనం గుర్తించి దాన్ని ఆచరిస్తూ ఉన్నాం. సో 7వ దినానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటంటే అది దేవుడు విశ్రమించిన దినం, దేవుని చేత పరిశుద్ధపరచబడిన దినం అది. మూడవదిగా దేవుని చేత ఆశీర్వదించబడిన దినం 7వ దినం. మన యొక్క జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన 7 దినాలలో మంచిది. దేవుని బిడ్డలారా, 3వదిగా 7కు నా ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు సిలువలో ఆయన ప్రాణాన్ని పెడుతూ 7 మాటలు పలికాడు. ఆయన సిలువలో పలికిన 7 మాటలు మనం గుడ్ ఫ్రైడే రోజున వింటూ ఉంటాం. కీర్తనల గ్రంథం 12వ కీర్తన 6వ వచనంలో రాయబడింది, దేవుని మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. సిలువలో యేసు ప్రభువారు కూడా 7 మాటలు పలికాడు. అందుకని 7కు ఒక ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉంది బైబిల్ గ్రంథంలో. 4వదిగా 7వ దినానికి ఉన్న ప్రత్యేకత ఏంటని మనం ఆలోచించినట్లయితే, దేవుడు తన ప్రజలైన, క్షమించండి, ఫరో రాజుకి కల వచ్చింది. ఆదికాండం 47వ అధ్యాయంలో ఆ కలలో
7 పేల వెన్నులు, 7 మంచి వెన్నులు, 7 బలసిన ఆవులు, 7 బక్క చిక్కిన ఆవులు. కలలో కరెక్ట్గా 7 ఆవులే వచ్చాయి, 7 వెన్నులు వచ్చాయి. సంపూర్ణతకి గుర్తు. ఆ కళలో కూడా 7 అనే సంఖ్యనే సూచించబడింది. ఆ కళ భావం ద్వారా దేవుడు ఐగుప్తు దేశంలో చేసే ఆయన కార్యాన్ని తెలియపరిచాడు. అది యోసేపు ద్వారా దేవుడు ఫరోకి బయలుపరిచి, యోసేపును ఐగుప్తు దేశానికి దేవుడు రాజుగా ఆశీర్వదించాడు. సో ఆ 7 ద్వారా 7 అనే సంఖ్యను బట్టి ఐగుప్తు దేశంలో ఒక అద్భుతం జరిగింది, ఒక కార్యమును జరిగించాడు దేవుడు. యోసేపు కది దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. సో ప్రియమైన దేవుళ్ళారా, 7 అనే సంఖ్యను గురించి మనం ఆలోచించుకున్నట్లయితే దాంట్లో ప్రత్యేకత ఉందని మనం గ్రహించాలి. 5వదిగా 7 యొక్క ప్రాముఖ్యత. నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఎలీషా నయమానుతో చెప్తున్నాడు, యొర్దాను నదికి పోయి 7 మార్లు మునగమన్నాడు, స్నానము చేయమన్నాడు. 8 చెప్పలా, 6 చెప్పలేదు, 7 సార్లు మునగమన్నాడు. ఆ 7 సార్లు మునుగుడు ద్వారా నయమాను జీవితంలో స్వస్థత కలిగింది. హల్లెలూయా. ఆ 7 మార్లు మునుగుడని బట్టే నయమాను జీవితంలో ఒక అద్భుతం జరిగింది, ఒక పరివర్తన జరిగింది. నయమానికి రక్షణ అనుగ్రహించాడు దేవుడు. 6వదిగా 7 అనే సంఖ్యను గురించి మనం ఆలోచిస్తే, లేవియా కాండం 23వ అధ్యాయము 41, 42 వచనాలు మనం చూసుకున్నట్లయితే, లేవియా కాండం 23వ అధ్యాయము 41, 42 వచనాలు మనం చదివితే, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశము నుండి విడిపించిన తర్వాత, వారిని ఐగుప్తు దేశంలో నుండి ప్రజలను విడిపించినప్పుడు దేవుడు 7 దినములు వారిని పర్ణశాలల్లో ఉంచాడట. సరి చదువుదాం ఆ మాట. లేవియా కాండం 23వ అధ్యాయము 41, 42 వచనాలు. మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింపచేసిదనని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపిస్తున్నాడు మోషే ద్వారా. ఏంటంటే 7వ నెలలో 7 దినములు మీరు పండగ ఆచరించాలి ప్రతి సంవత్సరం కూడా. ఎందుకనంటే ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను నేను రప్పించినప్పుడు దేవుడు తన ప్రజైన ఇశ్రాయేలీయులను 7 రోజులు పర్ణశాలలో నివసింపజేశాడట. కాబట్టి 7వ నెల ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇశ్రాయేలీయులకు పర్ణశాలలో పండగ అని అంటారు, పర్ణశాల పండుగలు అంటారు. అంటే ఇశ్రాయేలీయుల ప్రయాణంలో పర్ణశాలలు వేసుకొని దేవుడు వారిని బయట తీసుకొచ్చిన తర్వాత వారి ప్రయాణంలో కొంత విశ్రాంతిని వాళ్ళకి ఇచ్చి ఆ 7 దినాలు కూడా ఆ పర్ణశాలలో వారిని నివసింపజేశాడట. అది గుర్తుగా ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. దేవునికి స్తోత్రం. అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పర్ణశాలల్లో నివసించాలి. సో దేవుని బిడ్డలారా, ఇది 7వ నెలలో పర్ణశాల పండుగ చేసుకున్నారు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి విడుదల కలిగినప్పుడు. మంచిది. ఈ సమయంలో మనం కూడా 7వ నెల ఉపవాస ప్రార్థన మనం కూడా గ్రహించాలి. ఏంటంటే మనం విడుదల పొందిన వారం, లోకములో నుండి, ఐగుప్తులో నుండి, చీకటిలో నుండి దేవుడు మనల్ని విడిపించి తన ప్రజలైన ఇశ్రాయేలుగా మనల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు అనగా ఆశీర్వదించబడిన వారు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎక్కడ ఉండాలి అని అంటే 7వ నెలలో 7 దినాలు పండుగ ఆచరించుకోవాలి. అది పర్ణశాల పండుగ. వెన్ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ ఫెస్టివల్, ఈ యొక్క పండుగను మనం ఆచరిస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుడు చెప్పాడు మీరు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం.
ఈ సమయంలో మనం కూడా 7వ నెల ఉపవాస దినాన్ని ఆచరించేటప్పుడు మనం కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని కూడా లోకంలో నుండి, చీకటిలో నుండి, విగ్రహారాధన నుండి, లోక సంబంధమైన జీవితం మనం విడిపించని నలిది మన జీవితంలో. అందును బట్టి ఇది ఒక మన పండగగా మనం ఆచరించాల్సిన అవసరం ఉంది. మనం విడిపించబడిన వాళ్ళని మనం గ్రహించగలగాలి. దేవునికి స్తోత్రం. 7వదిగా ఈ యొక్క 7వ నెల యొక్క ఉపవాసం యొక్క ప్రాముఖ్యత, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిపించి కనాను దేశానికి వారిని నడిపిస్తున్న సమయంలో మార్గముల వారికి ఎన్నో అవాంతరాలు ఏర్పడ్డాయి. ఎర్ర సముద్రం ఎదురైంది, యోర్దాన్ ఎదురైంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువులు అడ్డొచ్చారు. అన్నిటిని జయించుకుంటూ ప్రయాణం చేస్తూ ఉండగా యెహోషువ కాలంలో యెరికో పట్టణం దాటాల్సిన అవసరం ఏర్పడింది ఇశ్రాయేలీయులు. ఆ సమయంలో దేవుడు యెహోషువతో చెప్పాడు, యెరికో పట్టణం చుట్టూ 6 రోజులు రోజుకొక్కసారి యెరికో పట్టణం చుట్టూ తిరగండి. 7వ రోజు మాత్రం 7 సార్లు తిరగమన్నాడు. 7 సార్లు ఆ యొక్క యెరికో చుట్టూ ప్రదక్షిణం చేస్తూ 7 యాజకులు 7వ రోజు 7th డే 7 times విత్ 7 trumpets 7 బోర్లు చేతపట్టుకొని యాజకులు 7 ఆ యెరికో పట్టణం చుట్టూ తిరిగితే యెరికో పట్టణపు గోడలు కూల్చివేస్తానన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 7వ దినమున 7 సార్లు 7 బోరలు చేతపట్టుకుని 7 యాజకులు యెరికో పట్టణం చుట్టూ తిరిగినప్పుడు యెరికో గోడలు కూల్చివేయబడ్డాయి. ఇశ్రాయేలీయుల ప్రయాణం ముందుకు సాగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7వ నెల ఉపవాస ప్రార్థనలో మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనని బోరమూది దేవుని దగ్గర మనం కూడా ప్రార్థించినప్పుడు, బైబిల్ గ్రంథంలో ఏలియా కూడా కర్మేలు పర్వతం మీద 7 సార్లు మోకాళ్ళ మధ్య పెట్టాడు. 1వసారి, 2వసారి, 3వసారి, 4వసారి, 5వసారి, 6వసారి ఏమీ కనబడాల. 7వసారి మాత్రం అరిచే అంత మేఘాన్ని చూపించే దేవుడు 3.5 సంవత్సరాలు మూయబడిన ఆకాశాన్ని దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఈ 7వ నెల ప్రతిష్ట ప్రార్థన ద్వారా కూడా మన జీవితాలలో, మన కుటుంబ జీవితాల్లో, మన సంఘములో, మన యొక్క పరిచర్యలో, మన పరిస్థితులలో యెరికో గోడలు కూల్చిన దేవుడు మన సమస్యలను కూడా ఆయన తీర్చగల దేవుడై ఉన్నాడు. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏలియా కరిచేంత మేఘాన్ని చూపించిన దేవుడు, 3.5 సంవత్సరం మూయబడిన ఆకాశాన్ని తెరిచిన దేవుడు, ఈ 7వ నెల ప్రతిష్ట ప్రార్థన ద్వారా మన జీవితంలో కూడా దేవుడు మూయబడిన ఆకాశాన్ని తెరిచి తన సమృద్ధితో మనం నింపాలని ఆశిద్దాం. అట్టి రీతిగా ప్రభు సన్నిధిని ఎదురు చూస్తూ ప్రభు సన్నిధిని మనం ప్రార్థించేవారిగా ఉందాం. దేవుని బిడ్డలారా, 7 అనే సంఖ్యకున్న ప్రాముఖ్యత, అంత ప్రత్యేకతను దేవుడు 7 అనే సంఖ్యకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ 7వ నెలలో ఉపవాసం యోధా ఇంటి వారికి మనోహరమైన పండుగలను దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7వ నెలనే ఎందుకు దేవుడు ప్రతిష్ఠించమని దేవుడు ఏర్పాటు చేశాడు అని మనం ఆలోచించుకున్నట్లయితే, రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, బబులోను రాజైన నెబూకద్నెజరు యెరూషలేమును ముట్టడి వేసి, మరి యెరూషలేమును పట్టుకొని యెరూషలేములో ఉన్న ప్రజలను తన దేశానికి తోడుకుని వెళ్ళిపోయాడు. 4వ నెలలో జరిగిన సంభవం ఏంటో గత దినాలలో విన్నాం. 4వ నెలలో దేశమంతా క్షామము, కరువు, విపరీతమైన శ్రమను వాళ్ళు ఎదుర్కొన్నారు. కరువు అనుభవించారు. 4వ నెలలో దేశమంతా ఆహారం లేకుండా అయిపోయింది. ఆ సమయంలో అందుకనే దేవుడు 4వ నెలలో ఉపవాస ప్రార్థనకు ఒక ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎందుకంటే 4వ నెలలో మనకి దేవుడు ఆహారానికి, తినడానికి మనకి లోటు లేకుండా సమృద్ధినివ్వడానికి 4వ నెల ఉపవాసాన్ని దేవుడు మనకి ఏర్పరిచాడు. 5వ నెలలో ఏం జరిగింది అని అంటే, యెరూషలేము యొక్క ప్రాకారములను కాల్చివేశాడు నెబుకద్నెజరు రాజు. యెరూషలేమును ముట్టడి దెబ్బగా చేసేసాడు. గత దినాల్లో దేవుని వాక్యాన్ని విన్నాం. ప్రాకారాల్లో ఉన్న నెమ్మది పోయింది. నగరంలో ఉన్న క్షేమాన్ని తొలగించాడు. స్తంభములను కూల్చివేశాడు. బంగారాన్ని వెతికెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, మరలా ఈ 5వ నెల ఉపవాసాన్ని ప్రార్థించడం ద్వారా పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకునే శక్తిని దేవుడిచ్చాడు.
ఇప్పుడు 7వ నెలలో జరిగిన సంగతి ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆ బబులోను దేశమును నెబుకద్నెజర్ రాజు ముట్టడి వేసిన తర్వాత ఆ పట్టణాన్ని కాల్చివేసి ఆ పట్టణంలో ఉన్న బంగారాన్ని, ఇత్తడిని, మొత్తం సమస్తాన్ని కూడా దోచుకు వెళ్ళిపోయాడు నెబుకద్నెజర్ రాజు. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, కొంతమంది ప్రజలను అక్కడ విడిచిపెట్టాడు. ఎక్కడంటే ఆ యొక్క యెరూషలేములో కొంతమంది ప్రజలు ఉండిపోయారు. ఆ ప్రజలకి గెదల్యా అనే ఒక వ్యక్తిని అధిపతిగా నియమించాడు. నియమించి అక్కడున్న ప్రజలను కూడా బానిసలుగా ఉంచాడు. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నట్లయితే, యూదావారి సైన్యాధిపతులందరూ 22వ వచనం, బబులోను రాజు నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫానునకు పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించెను. ఆ యూదా వారిలో కొంతమందిని, యూదా దేశంలో కొంతమంది నుంచి అక్కడ ఒక గెదల్యా అనే వ్యక్తిని బబులోను రాజు వారి మీద అధిపతిగా ఉంచారు. ఆ సమయంలో జరిగిన విషయం ఏంటి అని అంటే, ఆ గెదల్యా అనే అధిపతిని ఇష్మాయేలు అనే వ్యక్తి కొంతమందితో కలిసి ఆ గెదల్యాను 7వ నెలలో, చూడండి వాక్యములో 23వ వచనములో, యూదావారి సైన్యాధిపతులందరూ వారి జనులందరూ బబులోను రాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని మిస్పా పట్టణమందున గెదల్యా యొద్దకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహా కుమారుడైన యోహానానును, నెటోపాతీయుడైన తనుహుమెతు కుమారుడు షరాయాను, మయాకాతీయుడైన ఒకరికి పుట్టిన యజన్యాను కూడిరాగా, గెదల్యా వారితోనూ వారి జనులతోనూ ప్రమాణం చేసి, కల్దీలకు మనము దాసులమైతే మరి జడియవద్దు, దేశమందు కాపురముండి బబులోను రాజునకు మీరు సేవ చేసిన ఎడల మీకు మేలు కలుగునని చెప్పాను. అయితే 7వ మాసమందు రాజవంశుడు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు 10 మంది మనుషులను పిలుచుకుని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయను. దేవుని బిడ్డలారా, 7వ నెలలో జరిగిన సంభవం అది. బబులోను దేశం నుండి తెలుసుకొనిపోయిన జనం కాకుండా, ప్రజలు కాకుండా, యూదాలో మిగిలిన ప్రజల మీద గెదల్యా అనే వ్యక్తిని నెబుకద్నెజర్ రాజు అధిపతిగా నియమించినప్పుడు ఈ యొక్క ఇష్మాయేలు అనే వ్యక్తి 7వ నెలలో ఏం చేశాడంటే, మిస్పా అనగా మనందరికీ తెలుసు వాచ్ టవర్ అని అర్థం. ఈ మిస్పాకు ఒక ప్రత్యేకత ఉంది దేవుని బిడ్డలారా, కనిపెట్టే స్థలం అని అర్థం. మిస్పాలో కూడుకున్నారు సమూయేలు కాలంలో ఇశ్రాయేలీలు. అది దేవుని సన్నిధి. యెఫ్తా కూడా యుద్ధానికి వెళ్లే ముందు మిస్పాకు వెళ్ళి సంగతి అంతా దేవుని సన్నిధిలో తెలియపరిచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మిస్పా అనగా దేవుని సన్నిధి. మిస్పాలో ఉన్న గెదల్యాను హతమార్చాడు ఇష్మాయేల్. మనం ఆలోచించుకున్నట్లయితే ఎవరి ఇష్మాయేల్ అని మనం ఆలోచిస్తే, మనందరికీ తెలుసు హాగరు కుమారుడు. అబ్రహాం యొక్క తొందరపడ ద్వారా ఐగుప్తు దాసీకి పుట్టిన కుమారుడు ఇష్మాయేల్. ఆ ఇష్మాయేల్ ఏం చేశాడు అని అంటే, దేవుని సన్నిధిలో ఉన్న గెదల్యా అని అర్థం ఏంటంటే దేవుని చేత ఏర్పరచబడిన వాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గెదల్యా అనగా దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తిని ఇష్మాయేల్ అనేవాడు ఏం చేశాడు అని అంటే 10 మందితో కలిసి వచ్చి గెదల్యాను చంపేశాడు. ఆత్మీయ జీవితంలో మనం ఆలోచించుకున్నట్లయితే ఆ గెదల్యా మనమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మిస్పాలో ఉన్న మనలను లోకం, పరిస్థితులు, శోధనలు, సమస్యలు మనలను చంపాలని, ఆత్మీయ జీవితంలో మనలను పడగొట్టాలని శత్రువు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మన మీద శోధనల రూపంలో ఏలుబడి చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో గెదల్యా చనిపోయాడు. కొన్ని సందర్భాల్లో మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనం ప్రార్థించేవారు, దేవుని చేత ఏర్పరచబడిన మనం కూడా కొన్ని పరిస్థితుల్లో సమస్యలు గుండా వెళుతున్నప్పుడు ఆత్మీయ జీవితంలో కూడా ఒక్కొక్కసారి సాతానుగాడు మనల్ని దిగజారుస్తూ ఉంటాడు, చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మన ఆత్మీయ జీవితాన్ని. అందుకే గలతీ పత్రికలో పౌలు అంటాడు, ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారులుగా పరిపూర్ణవుదురా అని. ఆ సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగిలిన ప్రజలు ఏమయ్యారనంటే గెదల్యా చనిపోయినప్పుడు భయభ్రాంతులకు గురై, అక్కడ వాక్యంలో రాయబడింది,
26 వచ్చినప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరూ సైన్యాధిపతులు లేచి కల్దీల భయము చేత ఐగుప్తు దేశమునకు పారిపోయారు. చూసారండి, గెదల్యా ఎప్పుడైతే చనిపోయాడో, గెదల్యానికి అర్థం ఏంటంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, మేడ్ గ్రేట్ బై యెహోవా, అంటే దేవుని చేత ఘనత నొందిన వాడు, దేవుని చేత గొప్ప చేయబడిన వాడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు ఏమయ్యాడు అంటే చనిపోయాడు. ఇష్మాయేలు చంపాడు. అదే లోకం. ఈ ప్రతిష్ట ప్రార్థన 7వ నెల ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే సాతాను వేసే అగ్నిబాణాలన్నిటినీ చల్లార్చడానికి దేవుడు మన పక్షంగా తన కార్యాన్ని జరిగిస్తాడు. ఏమిట్లానా మిగిలిన ప్రజలు ఏమైపోయారనంటే ఎప్పుడైతే గెదల్యా చనిపోయాడో ఐగుప్తుకు పారిపోయారట.